హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పల్లి పట్టి చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని నేను కప్పడి పల్లీలను తీసుకున్నానండి. 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పల్లీలు క్రంచీగా ఉంటాయండి. ఇది వేయించుకోవడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను పక్కన పెట్టుకొని పల్లీల పొట్టు తీసి 2 భాగాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఎంత క్వాంటిటీ పల్లీలను తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి. నేను వాటర్ యాడ్ చేయట్లేదు అండి, మీకు వాటర్ యాడ్ చేస్తే చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పానకం సరిగ్గా అయిందో లేదో అని తెలుసుకోవడానికి కొంచెం వాటర్లో 1 డ్రాప్ బెల్లం పానకం వేసుకొని అది విరిగేలాగా ఉంటే బెల్లం అయినట్టు అండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయ్యేటట్టు చూసుకోండి. ఈ కన్సిస్టెంట్ మాదిరిగా అయితేనే పల్లి చిక్కీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా యాడ్ చేశాను, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్కి అండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపిన వెంటనే ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ప్లేట్లో పల్లి మిశ్రమాన్ని వేసుకొని కట్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీగా పల్లి పట్టి రెడీ అయిపోయింది.